హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనము కర్నూలులోని బళ్ళారి చౌరస్తా దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు మనము కర్నూలు నుంచి హైదరాబాద్కి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. మియూగో సర్వీస్ వారి ఎలక్ట్రికల్ బస్సులో. ఈ బస్సు అయితే ప్రతిరోజు ఉదయం 6:55 కర్నూలులోని బళ్ళారి చౌరస్తాలో అయితే అవైలబుల్గా ఉంటుంది. 7 గంటలకైతే బయలుదేరుతుంది. మనము హైదరాబాద్ ఎంజీబీఎస్ వెళ్ళేలోపు అయితే మధ్యాహ్నం 12:05 లేదా మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. నేనైతే ఈ బస్సుని రెడ్ బస్ యాప్లో బుక్ చేసుకున్నాను. నాకు 290 రూపాయలు అయితే పడింది. ఒకవేళ మీరు న్యూ యూజర్స్ అయితే ఖచ్చితంగా న్యూగో సర్వీస్ వారి అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోండి. ఇంకా తక్కువనే పడుతుంది, అంటే 220-230కే మీకైతే టికెట్ అయితే దొరుకుతుంది. అలాగే మీరు డైరెక్ట్గా అంటే బస్సులో వెళ్ళి డైరెక్ట్గా టికెట్ తీసుకుంటే మనకు 390 రూపాయలు అయితే పడుతుంది. నేను రెడ్ బస్లో బుక్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే మనకు కొంచెం ట్రిప్ రివార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది అందులో. అందుకే నేనైతే రెడ్ బస్లో అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా బస్సులో ట్రావెల్ చేసి అయితే మాట్లాడదాము. హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఉదయం 6:40 న్యూగో ఏసీ ఎలక్ట్రికల్ బస్ని అయితే తీసుకొని వచ్చి చౌరస్తా దగ్గర అయితే పెట్టినాడు. యాక్చువల్లీ బోర్డు మార్చాలి, కానీ హైదరాబాద్ టు విజయవాడ బోర్డు అలాగే పెట్టినాడంట. కొంచెం టెక్నికల్ ఇష్యూ అంట, అదేదో మనకు అర్థం కాలే. ఓకే, ఇన్సైడ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. ఇంకా డ్రైవర్ ఎక్కల, డ్రైవర్ని కూడా మళ్ళీ పరిచయం చేస్తాను. నేను తీసుకుంది ఫస్ట్ సీట్. నాకు పడింది కాస్ట్ 290 రూపీసే. ప్రతి చైర్ దగ్గర, అంటే మన ప్రతి కూర్చునే దగ్గర మనకు ఒక కేబుల్ పాయింట్ అయితే ఉంటుంది. నో ప్రాబ్లం. హెవీ లగేజ్ పెట్టుకోవడానికి మనకైతే క్యాబిన్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే నేను ఇన్సైడ్ ఉండి అయితే మాట్లాడుతున్నాను. బస్సు ఓవరాల్గా చాలా బాగుంది. నాకు తెలిసి వెల్ మెయింటెనెన్స్ అని చెప్పుకోవచ్చు. బయట బోర్డు హైదరాబాద్ విజయవాడ ఉంది. కొంచెం చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వల్ల బోర్డు అది పేరైతే చేంజ్ కావడం లేదు. అంతే తప్ప మనకి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. మనకి ప్రతి సీట్కి అయితే ఛార్జింగ్ పాయింట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆన్ టైంగా అయితే బయలుదేరుతాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఆన్ టైమే మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఆపుతాడో చూడాలి. తర్వాత ఈ బస్కి ఎక్కడెక్కడ స్టాప్స్ ఉంటాయంటే నాకు తెలిసి జడ్చర్లోనే అనుకుంటా అఫీషియల్ స్టాపు. కర్నూలు బస్ స్టాండ్లో అయితే ఈ బస్ అయితే రాదు. మీరు చౌరస్తాకి వచ్చి ఎక్కడమే బెటర్. ఓకే, లోపల వ్యూ మళ్ళీ చూపిస్తాను. ఓకే, డ్రైవర్ అన్న ఎక్కినాడు, పరిచయం చేస్తాను. శ్రీనివాసులు అన్న. బ్రేక్ఫాస్ట్ వరకు శ్రీనివాస్ అన్ననే డ్రైవింగ్ చేస్తానంట. ఇక్కడ స్వామి ఇంకొక డ్రైవరు, అలాగే పక్కన స్టాఫ్ మెంబర్. ఆన్ టైంకే అంటే 7 గంటలకే మన బస్ బళ్ళారి చౌరస్తా నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. యాక్చువల్లీ ఈ బస్సు బియాపూర్ వరకు అయితే వెళ్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్కి నేను ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అయితే 12 గంటలకైతే వెళ్తుందని చెప్పినా కదా. కాదు, బియాపూర్కి 12 అవుతుందంట. హైదరాబాద్ ఎంజీబీఎస్ లేదా అఫ్జల్గంజ్ వరకు అయితే ఆపుతా అని చెప్పినాడు. ఎక్కువ మంది ప్యాసింజర్స్ సిబిఎస్కి వెళ్తే అక్కడి వరకు అయితే వెళ్తారంట. తక్కువ మంది ఉంటే అఫ్జల్గంజ్లో వాళ్ళని డ్రాప్ చేసి మియాపూర్ వరకు అయితే వెళ్తామని చెప్పడం అయితే జరిగింది. మనం ఇంకా హైదరాబాద్ ఎంజీబీఎస్కి 11 లోపు అయితే వెళ్తాము. తర్వాత ఈ బస్సులో బాగా నాకు నచ్చింది ఏమంటే సీటింగ్ కెపాసిటీ చాలా బాగుంది. పుష్ బ్యాక్ ఉంటుంది. అలాగే ఎటువంటి నాయిస్ అయితే మనకైతే వినపడదు. ఏసీ అవైలబుల్గా ఉంటుంది. అంటే మనం పెట్టే 290 రూపీస్లో ఇన్ని సౌకర్యాలు ఉండడం అనేది చాలా గ్రేట్. ఇదైతే బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళదు. ఇంతకుముందు చెప్పినట్టు బళ్ళారి చౌరస్తాలో వచ్చి ఎక్కడమే బెటర్. ఈ సర్వీసెస్ ఇంకా చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి విశాఖపట్నం, తర్వాత హైదరాబాద్ టు కర్నూలు, హైదరాబాద్ టు విజయవాడ, తిరుపతి టు బెంగళూరు, బెంగళూరు టు తిరుపతి, అలాగే బెంగళూరు నుంచి సేలము వరకు అయితే ఉన్నాయి సర్వీసెస్ అయితే. ప్రజెంట్ మన కర్నూలు అయితే 2 సర్వీసెస్ అయితే ఉంటాయి. ఉదయం 7 గంటలకి ఈ బస్ బయలుదేరుతుంది కదా, మళ్ళీ ఈవినింగ్ రాత్రి 7 గంటలకైతే ఉంటుంది. ఓకే, స్టాఫ్ మెంబర్ మనకైతే బాటిల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నాడు. తాగడానికైతే వాటర్ బాటిల్ కూడా ఇందులో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీలో అయితే కూడా నాకు బాగా నచ్చింది. సూపర్ లగ్జరీ బస్సులో కూడా మనకైతే వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక న్యూగో బస్సులో కూడా మనకైతే
వాటర్ బాటిల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ టోల్ గేట్కి అయితే చేరుకున్నాము. ఒక 3 టోల్ గేట్లు వస్తాయి అనుకుంటా ఈ మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు. ఓకే, అమౌంట్ పే చేసిన తర్వాత అయితే బయలుదేరదాము. యాక్చువల్లీ ఈ బస్కి మధ్యలో ఎటువంటి అఫీషియల్ స్టాప్ అయితే లేదంట. కర్నూలులో స్టార్ట్ అయితే డైరెక్ట్ మనము హైదరాబాద్ వరకు అయితే వెళ్ళొచ్చంట. ఒకవేళ ఎర్రవల్లి చౌరస్తాలో అట్లా ఎక్కినా కూడా కర్నూలు టికెటే పడుతుందని అన్నారు. అదైతే నాకు క్లారిటీ లేదు. అయినా బెటరే, నాకు తెలిసి చాలా బెటర్. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఈ బస్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. మనకు రెడ్ బస్ యాప్లో అలాగే న్యూ యూగో అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ బస్ అయితే ఉంటుంది. ఇదైతే నీ ప్రమోషన్ వీడియో అయితే కాదు, వాళ్ళేం నాకు ప్రమోషన్ ఇవ్వమని చెప్పలేదు. నాకు బాగా నచ్చింది కాబట్టి చీప్ అండ్ బెస్ట్లో మీరు ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్గా చెప్తా. ఎందుకంటే టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్లో కూడా మనకు టికెట్ ఫేర్ 300 ఉంది. అదే 300తో మనం ఇక్కడ హ్యాపీగా లగ్జరీగా ట్రావెల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ప్రజెంట్ అయితే మనము ఎర్రవల్లి ఎక్స్ రోడ్కి అయితే చేరుకున్నాము. ఎర్రవల్లికి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకుంటే గద్వాల్కి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ మనకు ఫేమస్ స్కూల్ సరస్వతి స్కూల్ అయితే ఉంది, సిబిఎస్ఈ స్కూలే. చూడండి పైన టెంపరేచర్ కూడా మనకైతే చూడొచ్చు. ఎంత టెంపరేచర్లో అయితే ఉందో చెక్ చేసుకోవచ్చు మనం అక్కడ. టైం చూసే ప్రజెంట్ 7:43 అయితే అవుతుంది. అక్కడ వెళ్తున్న డీలక్స్ బస్సుని అయితే ప్రజెంట్ అయితే చేంజింగ్ అయితే స్టార్ట్ చేసినాడు. డ్రైవింగ్ కూడా బాగుంది. శ్రీనివాసులు అన్నది చాలా బాగా నడుపుతున్నాడు. అలాగే సెకండ్ టోల్ గేట్ దాటిన తర్వాత 5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఒక హోటల్ వస్తుందంట, ఉడిపి హోటల్. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆపుతా అని చెప్పినాడు. ఓకే, ఫస్ట్ స్టేజ్లో మనమైతే డీలక్స్ బస్సుని క్రాస్ చేయలేకపోయినాము. సెకండ్ స్టేజ్లో కూడా ఎక్స్ప్రెస్ బస్సుని క్రాస్ చేసినాం కానీ డీలక్స్ బస్సుని అయితే చేంజ్ చేయలేకపోయినాము. ఓకే, థర్డ్ అటెంప్ట్లో కూడా నాగర్ కర్నూలు డిపో బస్సు అనుకుంటా, డీలక్స్ బస్సు బాగా స్పీడ్ నడుపుతున్నాడు. ఇక్కడ కూడా మనకైతే ఛాన్స్ అయితే ఇచ్చినాడు, ఇప్పుడు ఇచ్చినాడు. అంతవరకు అయితే వేయలేదు, చాలా బాగా నడుపుతున్నాడు. ఆ డ్రైవర్ కూడా ఒప్పుకోవచ్చు. కొంచెం హెల్తీ కాంపిటీషన్ జరిగింది. ప్రజెంట్ అయితే మనము సెకండ్ టోల్ గేట్కి అయితే చేరుకున్నాము. టైం చూసి 8:25 అయితే అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంట. అంటే బ్రేక్ఫాస్ట్కి ఒక 5 మినిట్స్ అయితే ఆపుతామని 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుతామని చెప్పినారు. ఓకే, ఇక్కడ టోల్ గేట్లో మనము అమౌంట్ కట్టిన తర్వాత, అమౌంట్ ఏం కట్టలేదు, ఫాస్ట్ ట్యాగ్ నుంచి అయితే కట్ అయింది. మనమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్దాము. ఇక్కడ ఇంకొక గుడ్ పాయింట్ ఏమంటే మంచి హోటల్ దగ్గరనే ఆపుతా అన్నారు. బ్రాండెడ్ హోటల్ అంట, కొంచెం కాస్ట్లు అయితే ఎక్కువనే ఉంటాయి అనుకుంటున్నారు. సరిగ్గా గంటన్నర ట్రావెల్ చేసిన తర్వాత 8:30కి అయితే మనకి బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినాడు. చూద్దాం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. టోల్ గేట్ దాటినాక ఒక 5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన అనుకుంటా ఉడిపి హోటల్. చూద్దాం మరి రేట్ ఎలా ఉంటాయో, టేస్ట్ బాగుంటుందో లేదో టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా బస్ అయితే చాలా బాగా నడుపుతున్నారు, స్పీడ్ కూడా ఎక్స్ట్రాడినరీ. ఉడిపి శ్రీకృష్ణ ప్యూర్ వెజ్ హోటల్. ఓకే, ఆడ బస్సు ఆగింది కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ అంట. ఇక్కడ కాదు, నేను ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది అనుకున్నా కానీ మిస్టేక్. అవతల నుంచి ఉందంట ఎంట్రన్స్. పదండి ఆ సైడ్కి అయితే వెళ్దాము. న్యూయుగో సర్వీస్ చాలా బాగుంది. బస్సు అయితే అవుట్ సైడ్ వ్యూ ఎంత బాగుందో ఇన్సైడ్ వ్యూ కూడా అంతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హోటల్లోకి అయితే ఎంట్రీ అయితే ఇద్దాము. స్ట్రైట్గా వెళ్ళాలి. రాగానే మనకైతే పూల చెట్లు అయితే స్వాగతం అయితే పలుకుతున్నాయి. ఓకే, బాగానే మెయింటైన్ చేస్తున్నాడు హోటల్. లెఫ్ట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ ఇద్దాము. లోపల ఇన్సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది హోటల్ది. ఏమంటే కాస్టే కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఒకసారి మీకైతే మెనూ కూడా చూపిస్తాను. నేనైతే పూరి అయితే ఆర్డర్ చేసినాను, నాకు 90 రూపాయలు అయితే పడింది. డ్రైవర్ అన్న వాళ్ళు అప్పుడే రెడీ అయిపోయినారు బ్రేక్ఫాస్ట్ చేయడానికే. పూరి అయితే ఆర్డర్ చేసినాను, వచ్చేసింది. 90 రూపాయలు పడింది కాస్ట్. కొంచెం టూ మచ్ కాస్ట్ అయితే, కానీ హోటల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. దాంతోపాటు నేను టీ కూడా ఆర్డర్ చేసినాను. నాకు పూరి కంటే టీ టేస్టే చాలా బాగా నచ్చింది. 20 రూపాయల టీ. ఓకే, శ్రీనివాసులు అన్న అయితే డ్యూటీ దిగేసినాడు. మన స్వామి వీరాంజనేయుల స్వామి
అయితే స్టార్ట్ అయితే అవుతున్నాడు. ఓకే, స్వామి మళ్ళీ ఎంత స్పీడ్ నడుపుతారో చూద్దాము. శ్రీనివాసరావు అయితే డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. మరి స్వామి ఎలా డ్రైవింగ్ చేస్తాడో చూద్దాము. నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే తీసుకున్నాడు. 8:30కి వచ్చిన బస్సు తిరిగి 9 o'clock అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఎక్కడ డిలే అయితే కాలేదు బస్సు. నాన్ స్టాప్గా అయితే రైడ్ అయితే ఉంది. మనకి ఎర్రవల్లిలో ఆపలేదు, ఇంకా నేను కొత్తకోటలో ఆపుతాడు అనుకున్నా, ఆపలేదు. ఇంకా ఇప్పుడు భూత్పూర్ వస్తుంది, అక్కడ నార్మల్గా బస్సెస్ ఆపరు. ఇంకా ఇది బ్రాండెడ్ కాబట్టి దీనికి స్టాప్ ఉండదు. జడ్చర్లో కూడా స్టాప్ ఉండదంట. డైరెక్ట్ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళడం, బస్ స్టాండ్కి కూడా వెళ్ళదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బస్ కాదు కదా, ప్రైవేట్ వెహికల్ కాబట్టి మనకైతే కంఫర్ట్గానే ఉంటుంది. వాళ్ళు ఇంకోటి ప్రైవేట్ ట్రావెల్స్లో బాగా నచ్చేది ఏమంటే వీళ్ళు ఆన్ టైంకే వెళ్ళడానికి అయితే ట్రై అయితే చేస్తారు. ముందు వెళ్ళినా వీళ్ళకి ప్రాబ్లం లేదు. అదే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వాళ్ళ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏమంటే ముందుగానే వెళ్తే కేసు అయితే రాస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు లిమిటెడ్గా అయితే వెళ్తూ ఉంటారు, స్పీడ్ కూడా. ఓకే, స్వామి మరి ఎక్స్ప్రెస్ బస్సును కాల్ చేస్తారో లేదో. సెకండ్ అటెంప్ట్ కూడా మిస్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ పోయింది, సెకండ్ అటెంప్ట్ కూడా అయింది. ప్రజెంట్ అయితే మనము జడ్చర్లకి అయితే చేరుకున్నాము. టైం 9:30 అయితే అవుతుంది. పక్కన బస్ స్టాండ్ చూడండి ఎంత ఎన్ని బస్సు, చాలా బస్సెస్కి అక్కడ బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ బ్రేక్, లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. చాలా బస్సులు ఉంది. మ్యాక్స్ అన్ని బస్సులు అక్కడే భోజనానికి అయితే ఆపుతూ ఉంటారు. ప్రజెంట్ అయితే మనము 3వ టోల్ గేట్ దగ్గరికి కూడా చేరుకున్నాము. ఓకే, టోల్ గేట్స్ భారీగా వస్తుంటుంది. ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే మధ్యలో టోల్ గేట్స్ బాధ అయితే ఎక్కువ ఉంటుంది. ఓన్ వెహికల్ తెలుసుకున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది. ఓకే, అక్కడ మిస్ అయిన బస్సు ఇక్కడైతే క్రాస్ అయితే చేస్తున్నాము. ఎక్స్ప్రెస్ బస్ బాగానే స్పీడ్ పోతున్నాడు. ఇగో ఇక్కడ కూడా ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది, సెకండ్ అటెంప్ట్ మిస్ అయింది, థర్డ్ అటెంప్ట్ కూడా మిస్ అయింది. మనకి బాగానే కొడుతున్నాడు, గ్యాప్ ఇవ్వకుండా. ఎక్స్ప్రెస్ బస్ కూడా పర్లేదు, స్పీడ్ కొంచెం బాగానే పోతున్నాడు. కానీ మన బస్ కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే వెళ్తుంది. ఓకే, ఇక్కడైతే ఇంకా నో ఛాన్స్, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు బస్సు. చాలా స్పీడ్గా అయితే నడుపుతున్నాడు. వేగం అయితే బాగుంది, స్పీడ్ బాగా నచ్చింది నాకైతే. ప్రజెంట్ అయితే మనము నెహ్రూ ఔటర్ రింగ్కి అయితే చేరుకున్నాము. బాగానే తీసుకొచ్చినాడు బండి, మనకి ఎక్కడా కూడా డిలే అయితే కాలేదు. ఇంకా జస్ట్ నెక్స్ట్ స్టాప్ అరంగర్లో ఒక 2 ప్యాసింజర్లు అయితే ఉన్నారు. టైం చూస్తే 10:40 అయితే అవుతుంది. ఆన్ టైంకే బస్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఇంకా సిబిఎస్ వెళ్ళదంట, ఎందుకంటే సిబిఎస్లో దిగాల్సింది నేను ఒక్కటే. వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఏమంటే అఫ్జల్గంజ్లో దిగితే మీరు బెటర్, మాకు కూడా బాగుంటుంది అన్నారు. ఓకే, ఇంకా నేను కూడా అఫ్జల్గంజ్ దిగేసి సికింద్రాబాద్ వెళ్ళాలి. సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి వెళ్ళి స్టేషన్ వ్యూ అయితే చూడాలని అనుకుంటున్నా. ఓకే, వాళ్ళ రిక్వెస్ట్ని నేను కాదనలేకపోయాను. ఇంకోటి, నేను ఇక్కడ అరంగర్ దగ్గర దిగచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ అఫ్జల్గంజ్ వరకు దిగేసి అక్కడ నుంచి బస్ క్యాచ్ చేస్తా. ప్రజెంట్ అయితే మనము అఫ్జల్గంజ్కి కూడా చేరుకున్నాము. టైం ఉదయం 11 అయితే అవుతుంది. బస్ అయితే ఆన్ టైంకే కొట్టినాడు. 3.5 గంటలే మనకు జర్నీ పట్టింది. అక్కడ బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ఆపినాం, కానీ లేకుంటే 10:30కి తెచ్చి అయితే పెడతాడు. చాలా బాగుంది, వెల్ అండ్ బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ బస్సుని. అలాగే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఈ బస్సులో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. థ్యాంక్ యూ.